పరిస్థితి. అక్కడి నుంచి అధ్యక్ష నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండడానికి వీలు లేదని జస్టిస్ పొన్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ అన్ని తీసుకున్న తర్వాత 27 మెమోల్ని జీవోలు ఇష్యూ చేశాం. ఆ ఫస్ట్ జీవో మీరు చూస్తే GOMS నెంబర్ 92 ఆయన ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం. రెండో రిపోర్ట్ గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాళ్ళు, వేరే వాళ్ళు పోయి ఆక్యుపై చేసుకొని, అవన్నీ కూడా ITDAకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు, ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అమలు చేశాం, సిన్సియర్గా అమలు చేశాం. ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన 694 జీవోల దిశ ఎస్సీలు మరి ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన చూస్తే దిశ 105 జీవో ఇప్పుడే ఇప్పించాను. దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒక్కసారి ఒక విలేజ్కి వెళ్ళాలి, SI వెళ్ళాలి, NGOలు పెట్టుకోవాలి, ఆ ఊరంతా కూడా MRO ఉండాలి. ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టచబిలిటీ యాక్ట్ కానీ పాల్పడితే SC అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చాలాసార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి టామ్ చేసేవాళ్ళు, దండోరా వేసేవాళ్ళు, చూసేవాళ్ళు. ఎక్కడన్నా కాఫీ షాప్లో, టీ షాప్లో కానీ 2 గ్లాసులు ఉన్నాయా, ఆ సిస్టమ్ ఉందా, ఎవరైనా ఊర్లో బావుల దగ్గరికి నీళ్లకు వస్తే తీసుకోనికుండా చేస్తున్నారా, దేవాలయాల్లో ఎక్కడన్నా ఇలాంటివి చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టాం. అదే మరి అధ్యక్ష ఎవరైనా సరే SCలకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులు తొలగించడానికి క్యాస్ట్ హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే, ఉద్యమాలు చేస్తే, వాళ్ళకి సహకరిస్తే జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 రూపాయలు అప్పట్లోనే అవార్డులు ఇచ్చేవాడు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు 25,000 అవార్డులు ఇచ్చాం. అంటే వీళ్ళ ప్రోత్సహించాం, కలుపుకో రావడానికి ప్రోత్సహించాం. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఎన్నైనా చెప్పండి, కరుడుగట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేసులన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్గా, హాట్ స్పాట్స్గా డిక్లేర్ చేశాం. డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం, రిపీటెడ్గా వెళ్ళడం, ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. అదే మరి అధ్యక్ష ఎక్కడైనా సరే ఒక అత్యాచారం SCలపైన జరిగితే జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, SP డైరెక్ట్గా వితిన్ 24 అవర్స్లో ఆ విలేజ్కి వెళ్ళాలి, వాళ్ళని పనిష్ చేయాలి. అలాంటి వ్యవస్థ తీసుకొచ్చాం. అయితే ప్రజల్లో అపోహలు కలిగించడానికి కాదు, వాళ్ళలో మార్పు తేవడానికి దీనిపైన పీస్ కమిటీలు వేసాం. పీస్ కమిటీలు వేసి ఏ ఊరికి ఆ ఊరు కూర్చోబెట్టి ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, మానవత్వంతో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకి చెప్పాం. రెండోది, ఒక్కోసారి SCల్లో డబ్బులు ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి, కోర్టు వాళ్ళు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం SC అట్రాసిటీస్ పైన స్పెషల్ కోర్టులు పెట్టాం. అదే సమయంలో అధ్యక్ష అడ్వకేట్, బెస్ట్ అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళ కేసులన్నీ వాదించడానికి సహకరించాం. దీనికంతా గవర్నమెంటే డబ్బులు పెట్టుకున్నాం. ప్రతి నెల రిపోర్ట్లు తెప్పించేవాళ్ళం. ఇంకొక పక్క విజిలెన్స్ కమిటీ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే DVMC, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఒకటి వేసి ఇవన్నీ కూడా రివ్యూ చేశాం. మండల్ లెవెల్ కమిటీలు వేసాం. మండల్ లెవెల్ కమిటీలో MPDO, MPP, MRO వీళ్ళందరినీ పెట్టి, SIలు పెట్టి మొత్తం మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా ఆలోచించిన దిశ మొత్తం ఒక 27 జీవోలు ఇష్యూ చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ ఈక్వాలిటీ కింద ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చాం. రాష్ట్ర స్థాయిలో ఒక నోడా ఆఫీసర్ని పెట్టి అతన్ని అన్ని జిల్లాలు తిప్పి ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రిలీఫ్
ఈరోజు ఎస్సీ అట్రాసిటీస్ పైన ఇచ్చే రిలీఫ్ ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఆధారంగా ఇచ్చిన డబ్బులు తప్ప, తర్వాత గవర్నమెంట్లో అటు పెంచాం తప్ప ఇవన్నీ ఇచ్చాం. అప్పట్లోనే 30,000 రూపాయలు ఏదైనా ఇల్లు కొట్టేస్తే ఇల్లు కట్టేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఉపాధి చూపించాలి, మళ్ళీ అదనంగా 30,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయమని చెప్పిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బరియల్ గ్రౌండ్స్ పోనీయకుండా చేసేవాడు. బరియల్ గ్రౌండ్కు రోడ్డు మీద ఉంటే ఇది మా పొలం కాబట్టి మేము పోనీయమంటే అవన్నీ కూడా ఎవిక్ట్ చేపించి చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా గ్రాంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి ఇంకో పక్కన ఎవ్రీ మంత్ 30వ తారీఖున ప్రతి గ్రామంలో రాష్ట్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపాం. అంటే సివిల్ రైట్స్ డే, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ పెట్టి చేయించాం. కడాన మీరు చెప్పినట్టు దిశ గిరిజన భూముల్ని గిరిజనేతరులు ఎవరు తీసుకోవడానికి లేదని చెప్పేటాం. ఎలాంటి ఇబ్బందులు లేని భూములన్నీ వాళ్ళకి ఇమ్మని చెప్పి పోడో కల్టివేషన్ ఏదైతే ఉందో ఈరోజు గిరిజన భూములు హక్కులు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక చట్టంలో కొన్ని జీవోలు ఇష్యూ చేసి అమలు చేశాం.